వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం శారీ ప్రీప్లేటింగ్ లో సెమీ ఫ్లఫీ ఎలా చేయాలో చూద్దాం. నేను చెప్పినట్టుగా చేస్తే శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా కట్టుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్స్ కి కానీ ఫెస్టివల్స్ కి కానీ మీ శారీని మీరే ఎలా ప్రీప్లేట్ చేసుకోవాలో ఎలా కట్టుకోవాలో అనేది చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు వచ్చేసి మనం శారీని తీసుకుంటాము. శారీని తీసుకున్న తర్వాత మనకి టోటల్ ఇందులో వచ్చేసి 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్ లో వచ్చేసి మనము 3 పిన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనము పళ్ళు పార్ట్ తీసుకుందాము. పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి మన పళ్ళు ఎంత తీసుకుంటామో ఆ లెంత్ లో మన షోల్డర్ దగ్గర ఏదైతే వస్తుందో లెంత్ తీసుకున్న తర్వాత ఆ షోల్డర్ దగ్గర వచ్చేసి మనం ఒక పిన్ పెట్టాలి. పిన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము సెకండ్ పిన్ వచ్చేసి మనము శారీలో రౌండ్ తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనకి సెంటర్ ప్లీట్స్ దగ్గర మనం ఏదైతే పిన్ పెట్టుకుంటామో ఆ పిన్ వచ్చేసి మనకి రైట్ సైడ్ టై దగ్గరికి మధ్యలోకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ పిన్ వచ్చేసి మనకి కట్టుకొంగు దగ్గర మన నడుము సైజుని చూసుకొని మనకి ఎంత కావాలో అంత వరకు పెట్టుకొని అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి థర్డ్ పిన్. ఇప్పుడు థర్డ్ పిన్ కూడా పెట్టుకున్నాం కదా, దాని తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు పళ్ళు పెట్టుకోవాలి. పళ్ళుకి వచ్చేసి మనకి ఏదైతే షోల్డర్ దగ్గర ఫస్ట్ ప్లీట్ ఉంటుందో ఆ ప్లీట్ వచ్చేసి మనము మన షోల్డర్ సైజు తగ్గట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి 4.5 పెడుతున్నాను. పెట్టాం కదా, అది వచ్చేసి మనము ఫస్ట్ ప్లీట్ అవుతుంది. అది వచ్చేసి మనం టేబుల్ కి పెట్టుకొని ఫోల్డ్ చేసిన తర్వాత క్లిప్స్ పెట్టేయాలి. క్లిప్స్ పెట్టిన తర్వాత దాన్ని ఒకసారి ఐరన్ చేయాలి. ఆ ప్లీట్ ని మ్యాట్ వేసుకొని ఐరన్ చేసుకుంటే బెటర్. మనకి నీట్ గా ఐరన్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇక్కడ 4 టైమ్స్ ఫోల్డ్ చేస్తాము. ఫస్ట్ ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఏదైతే మనము ఇక్కడ ఐరన్ చేసిన తర్వాత మనకి లైన్ వస్తుందో ఆ లైన్ దగ్గరికి ఒకసారి ఫోల్డ్ చేయాలి. ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫోల్డింగ్ దగ్గర కూడా ఐరన్ చేయాలి. ఐరన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ థర్డ్ టైం ఫోల్డ్ చేయాలి. థర్డ్ టైం ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత మళ్ళీ 4th టైం కూడా ఫోల్డ్ చేయాలి. ఇలా 4 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి నీట్ గా. ఇప్పుడు మనకి 4 టైమ్స్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఓపెన్ చేయాలి. మనము ఇలా లైన్స్ వస్తాయి కదా మనకి. ఓపెన్ చేసిన తర్వాత ఈ లైన్స్ లో మనం ఏంటంటే ఇందాక మనం ఏదైతే ఫస్ట్ షోల్డర్ దగ్గర ప్లీట్ పెట్టుకున్నాం కదా 4.5 అనేసి, ఆ ప్లీట్ పట్టుకొని దాని తర్వాత ఒక లైన్ వదిలేసి సెకండ్ లైన్ ఇంకో ఫోల్డింగ్ ని పట్టుకోండి. ఒక ఫోల్డింగ్ వదిలేసి ఇంకో ఫోల్డింగ్ ఇలా పెట్టుకుంటే మనకి టోటల్ గా 9 ప్లీట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను చూపించేది 9 ప్లీట్స్. ఇలా 9 ప్లీట్స్ సెట్ చేసుకున్న తర్వాత మనము అవి ఒకసారి నీట్ గా సెట్ చేసుకొని ఒక క్లిప్ పెట్టేసుకోవాలి. క్లిప్ పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్కటి సెట్ చేసుకొని మనము ఐరన్ చేసుకుంటా ఉండాలి. మనకి ఎక్కడ వరకు ఐరన్ చేసుకోవాలంటే మనం ఇందాక ఎక్కడైతే ఫస్ట్ పిన్ పెట్టామో ఆ ఫస్ట్ పిన్ వరకు మనం ఐరన్ చేసుకోవాలి. ఆ ఫస్ట్ పిన్ వరకు ఐరన్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఫస్ట్ పిన్ వరకు ఐరన్ చేసుకుంటామో అక్కడ ఎండింగ్ లో ఒకసారి మళ్ళీ మనకి అది ఫస్ట్ ప్లీట్ ఏదైతే ఉందో అది 4.5 ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫస్ట్ పిన్ వరకు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే చెస్ట్ ప్లీట్స్ ని సెట్ చేసుకోవాలి. మనం ఇక్కడ మన ఫస్ట్ పిన్ దగ్గర ఒక 2 క్లిప్స్ పెట్టేసి చెస్ట్ ప్లీట్స్ ని వచ్చేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పిన్ పెట్టుకున్నాం కదా, అలా కాదంటే టేప్ తో కూడా ఇలా మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే చెస్ట్ దగ్గర ఎంత వస్తుందో చూసి ఫస్ట్ ప్లీట్ కి ఒక పిన్, లాస్ట్ ప్లీట్ కి ఒక పిన్ పెడుతున్నాను. ఈ పిన్ పెట్టిన తర్వాత మధ్యలో ఏదైతే మనకి మిగతా ప్లీట్స్ ఉంటాయో ఆ ప్లీట్స్ అన్ని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది నీట్ గా. ఇలా కొంచెం లాగి పట్టుకుంటే మీకు ఒక్కొక్క ప్లీట్ నీట్ గా వస్తుంది. నీట్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అన్ని ఒకసారి మ్యాట్ వేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా ఒక 1 ఎల్బో మొత్తం చేసుకోవాలి. 1 ఎల్బో మొత్తం చేసుకున్న తర్వాత మనకి ఒకసారి నీట్ గా కింద ఫినిషింగ్ కూడా కరెక్ట్ రావాలంటే 1 ఎల్బో తర్వాత ఒక కొంచెం దానికన్నా ఒక 1/2 ఎల్బో ఎక్స్ట్రా చేసుకుంటే సరిపోతుంది. మనకి నీట్ గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ ప్లీట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ మనకి థర్డ్ పిన్ అంటే సెంటర్ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఇలా సెంటర్ ప్లీట్స్ అయితే మనం పోసుకోవాలి. ప్లీట్స్ పోసుకున్న తర్వాత మనకి ప్లీట్స్ అనేవి అవి 4 వస్తాయా 5 వస్తాయా అని చెప్పలేము. ఎందుకంటే కస్టమర్ ని బట్టి ఉంటుంది. మనకి కస్టమర్ ని హైట్ ని బట్టి లేకపోతే కస్టమర్ పర్సనాలిటీని బట్టి గానీ ఉంటుంది. అది మనం ప్లీట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత మనకి ఏదైతే ఫస్ట్ ప్లీట్ ఉంటుందో మనకి సెంటర్ ప్లీట్స్ లో మనకి ఫస్ట్ పైన వచ్చే ప్లీట్ ఉంటుందో ఆ ప్లీట్ ఇలా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పెట్టుకుంటే ఏంటంటే నడిచేటప్పుడు మనకి ఇలా సైడ్ కి వెళ్లకుండా ఉంటుంది. సెంటర్ ప్లీట్స్ అన్ని ఇలా నీట్ గా పెట్టుకున్న తర్వాత మనకి ఒక్కొక్క ప్లీట్ కి మధ్యలో వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ లో పెడితే నీట్ గా వస్తుంది. హాఫ్ ఇంచ్ గ్యాప్ లో పెట్టేసి మనము ఒకసారి పిన్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పిన్ పెట్టిన తర్వాత మనం ఒకసారి ఆ ప్లీట్స్ అన్ని టేబుల్ మీద పెట్టేసి 2 క్లిప్స్ అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ప్లీట్స్ అన్ని నీట్ గా సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చి ఫ్లఫీ ప్లీట్స్ చేస్తున్నాం కాబట్టి మనము మొత్తం కింది వరకు చేయాల్సిన అవసరం లేదు. బార్డర్ ఉంది కదా, కింద బార్డర్ నుంచి కొంచెం పై వరకు
వదిలేసేయాలి. మిగతాదంతా ఐరన్ చేసుకొని ఆ పైన ఒక పిన్ పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను కదా, అలా చేసుకోవాలి. మ్యాట్ వేసి చేస్తే మనకి ఏంటంటే శారీ ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకైతే ఐరన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకోవడానికి మనకి ముందుగా ఏంటంటే మనది ఏదైతే పళ్ళు పాటు ఉందో ఆ పళ్ళు పాటు వచ్చేసి మన లెఫ్ట్ షోల్డర్ మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత శారీని ఇక్కడ మనకి ఏవైతే సెంటర్ ప్లీట్స్ ఉన్నాయో ఆ సెంటర్ ప్లీట్స్ ని మనం డౌన్ సైడ్ అండ్ ఇట్లా టాప్ సైడ్ పట్టుకొని ఒకసారి శారీని మొత్తం రొటేట్ చేసేయాలి. ఇలా రొటేట్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఎక్స్ట్రా ఇటు సైడ్ శారీ ఉంటుందో మనకి కట్టుకొంగు సైడ్ ఆ శారీని వచ్చేసి మనం నీట్ గా ఫోల్డ్ చేసుకోవాలి. నేనైతే ఇలా 3 times ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే మన షోల్డర్ మీద ఉందో ఆ పళ్ళుని తీసుకొచ్చేసి మన ఫస్ట్ పిన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ పిన్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ శారీ స్టార్టింగ్ ఉంది కదా, ఆ స్టార్టింగ్ లో పెట్టాలి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏదైతే మన ఎల్బో ఎంత వస్తుందో అంత ఎల్బో వరకు దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఎల్బో వరకు ముందుకు వేయాలి. వేసిన తర్వాత అక్కడ 2 clips పెడితే సరిపోతుంది. 2 clips పెట్టిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ ను ఒకసారి నీట్ గా సెట్ చేసుకొని దాన్ని ఫోల్డ్ వేస్తే సరిపోతుంది. ఫోల్డ్ చేశాక ఒకసారి శారీని మొత్తం నీట్ గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత మనకి ఏదైతే మనకి పైన చిన్న బార్డర్ ఉంటుందో ఆ బార్డర్ ని ఒకసారి చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ నెక్స్ట్ టైం సెకండ్ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే కింద ఎక్స్ట్రా పెద్ద బార్డర్ ఉంటుందో ఆ బార్డర్ ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత శారీని మొత్తం ఒకసారి గట్టిగా పట్టుకొని ఆ క్లిప్స్ రిమూవ్ చేసేసి శారీని గట్టిగా పట్టుకొని ఒకసారి రొటేట్ చేయాలి. రొటేట్ చేసిన తర్వాత సెంటర్ ప్లీట్స్ అయితే ఇలా మిడిల్ లోకి వస్తాయి. మిడిల్ లోకి వచ్చిన తర్వాత ఒకసారి నీట్ గా సెట్ చేసుకోవాలి. నీట్ గా సెట్ చేసిన తర్వాత ఇంకొకసారి మనం రొటేట్ చేయాలి. రొటేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒకసారి పిన్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ కావాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ఇంకా ఎక్స్ట్రా పళ్ళు మిగులుతుందో ఆ పళ్ళును ఒకసారి ఫోల్డ్ చేసేసి ఇక్కడ లోపల మనకు సైడ్ కి గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ లో పెట్టేస్తే సరిపోతుంది. ఇదండి మనం ప్రీప్లేట్ చేసిన శారీ. ప్రీప్లేటింగ్ తర్వాత ఇలా ఉంటుంది. ఫ్లఫీ ప్లీట్స్ కాబట్టి మనకి ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ మనము ప్లీట్స్ దగ్గర మనము బబుల్ ర్యాపర్స్ గానీ లేదంటే పేపర్స్ ని గానీ రోల్ చేసి పెట్టుకోవచ్చు, ఇంకా నీట్ గా ఉంటాయి.